సంతోషకరమైన విషయం కాబట్టి ఇంకా మన పప్పి మన ధైర్యంగా జాబ్ తెచ్చుకుంది. మన సత్యనారాయణ సెట్ నేను మర్చిపోతున్నా, సత్యనారాయణ సెట్ స్టేజ్ మీద రాదన్నా. ఇంకోటి ఏంటంటే కూర్చోలు ఖాళీ ఉన్న గడిచి పడుతుంది, తొందర రండి. అందరూ ధన్యవాదాలు చెప్పి మన గ్రామస్తులకు. మన గ్రామ బిడ్డ డైనమిక్ లీడర్ మన సుధనారాయణ గుప్తా గారికి నమస్కారం సార్. సార్ నా పేరు నరేష్, ఇక్కడే తెలుసుంటే నేను మన మోతే ఇంట్రెస్ట్ కోరుకోండి సార్. మోతే మా తాత మీకు తెలుసు, గుర్తుపడతారు. విషయం వచ్చేసి అంటే మనం అంటే కార్యక్రమాలు చేసుకునే దాని గురించి గ్రామ ప్రజలందరికీ స్పెషల్ గెస్ట్ మన ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు. సో బేసిక్గా నా పేరు చాలామంది తెలుసు అనుకుంటా, బట్ అదర్వైజ్ నా పేరు పవన్, కమ్మరోళ్ళ పవన్ అంటారు బేసిక్గా. సో ఆల్మోస్ట్ 15 years 5 లక్షల రూపాయల ఎల్ఓసి ఇచ్చిన అంటే వాళ్ళు అక్కడ ఎస్టిమేషన్ వేసి ఇస్తే ఈ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మా లెటర్ తోటి అది కన్ఫర్మ్ అవుతుంది. అంటే మీరు కొండూరు అంటే ఇది రూరల్ అని కాదు, రూరల్ ఉన్నా నేను నా గ్రామం అని అనుకుంటున్నా, నా నియోజకవర్గం అని అనుకుంటున్నాను. తప్పకుండా మరొకసారి ఇక్కడ అనేక మంది యువకులు ఉన్నారు, వారికి మంచి ఆలోచనలు ఉన్నాయి. కానీ ఈ రోజులలో వాళ్ళకు ఉద్యోగాలు లేక మా భూపాలటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆ పీరియడ్లో తొందరగా ఉద్యోగాలు వచ్చేటి, ఇప్పుడు ఉద్యోగాలు రావడం అంటే చాలా ఇబ్బందికరమైన విషయం ఉంది. చూసేది ముఖ్యంగా యువకులు మీరు అంటే కేవలం ఒక గ్రామం గురించి అంటలేను, ఇలా రాష్ట్రంలో జరుగుతున్నాయి. అనేక మంది యువకులు పనులు లేక, ఉపాధి లేక, తాగుడికి బానిసై, డ్రగ్స్కు బానిసైతా ఉన్నారు, చూస్తూ ఉన్నాం. అటువంటి వాడికి బానిస కాకుండా దూరం ఉండాలని, ముఖ్యంగా మీ పిల్లలు, ఆడపిల్లలు, ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉన్నాం అనేక లవ్ జిహాద్ కానీ ఇంకా ఇతర మొబైల్స్ అవసరం ఉన్న కాడికి వాడుకోండి, అనవసరంగా వాడుకోకండి. గౌరవంగా మీరు మొబైల్ ఇచ్చేసి అది ఏం చేస్తున్నారో చూడకుండా తల్లిదండ్రుల బాధ్యత అది. ఎందుకంటే మొబైల్కు వీలైనంత దూరం ఉండండి. మీరు యువకులు ముఖ్యంగా తాగుడికి, డ్రగ్స్కు, ఇతర చెడు అలవాట్లకు దూరం ఉండండి. అదేవిధంగా స్పోర్ట్స్ కొద్దిగా ఏదో ఒక ఆటలో ఇన్వాల్వ్ కాండి, ఏదో కార్యక్రమంలో, ఏదో పనిలో ఇన్వాల్వ్ కాండి. ఎందుకంటే ఈ రోజులలో మనం చూస్తూ ఉన్నాం చాలా స్పీడ్ ప్రపంచం. మీరు భూపాల్ గారు చెప్పిండు మా అన్న తమ్ముడు చెప్పిండు, అన్న తమ్ముడు ఒక 5-6 నెలలే మేము పడుకున్నాం. చదువు అనేది చాలా ముఖ్యం జీవితంలో. మనము ఏమి సాధించాలి అని ఒక గోల్ మనకుంటే చదువే ముఖ్యము. చదువుకు ఆర్థిక స్తోమతలు కాదు, గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివిన వాళ్ళు కూడా ఈరోజు ఉన్నత స్థానంలో, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. చదువు ఎవరు దొంగలించబడదు. చదువు ఎవరు దొంగలిస్తారా? డబ్బు దొంగలిస్తుండొచ్చు, ఇంకేమైనా చేస్తుండొచ్చు, కానీ చదువుకోవడానికి ఏమి లిమిటేషన్స్ లేవు. చదువుకుంటే ఇప్పుడు అంతా మనము టీవీలన్నీ కలరే ఉన్నాయి. మేము అప్పుడు స్టార్టింగ్లో బ్లాక్ అండ్ వైట్ ఉండే చూసి గుర్తుంది కదా, వెస్టర్న్ టీవీ ఉంటే నా దగ్గర బ్లాక్ అండ్ వైట్ ఫస్ట్. చదువుకుంటే ఈస్ట్మెంట్ కలర్ టీవీ లెక్క ఉంటుంది, చదువుకోకుంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ లెక్క ఉంటుంది జీవితం. చదువు అనేది చాలా ముఖ్యం. చదువుతో పాటు శారీరక ఆరోగ్యానికి, హెల్తీగా ఉండటానికి, ఫిట్నెస్ ఉండటానికి స్పోర్ట్స్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలా కేంద్ర ప్రభుత్వము ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది, ఆర్థికంగా లేకుండా ఎంకరేజ్ చేస్తూ ఉంది. స్పోర్ట్స్ తోటి కూడా చాలా మందికి గ్రూప్ ఉద్యోగాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇలా చూసినాం. ఎందుకు స్పోర్ట్స్ అంటున్నా అంటే నిజామాబాద్ జిల్లా కానీ ఇందూరు జిల్లా, ఇందూరు పట్టణం అంటే స్పోర్ట్స్ క్రీడాకారులకు, కళాకారులకు, యోగాలకు మరియు సాంస్కృతిక కళాకారులకు కూడా అడ్డా అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు కూడా ఉన్నారు. ఒలింపిక్స్లో పాల్గొని మెడల్ సాధించిన నిఖిల్ జరీన్ కానీ, ఉసద్దీన్ కానీ అనేక మంది
ఎండల సౌందర్య, హాకీ, కబడ్డీ చాలా కార్యక్రమాలు అంటే అనేక మెడల్ సంపాదించిన మన ఇందూరు జిల్లా. అదేవిధంగా ఒక మంచి వాతావరణం, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంకా పిల్లలకు కానీ లేదా చదువుకున్న వాళ్ళకు లైబ్రరీ, ఇంకేదన్నా మీకు సాహిత్యం కానీ ఏదైనా అవసరం ఉంటే మనమందరం కలిసి చేద్దాం. నా వంతు సహకారం ముందునే చేస్తాం. ఎల్లప్పుడూ మీ వెంట ఉండాలి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన అశోక్తో పాటు అనేక మంది యువకులు, ఇలా మాది కూడా అందరికీ యువకులు అందరికీ బ్రహ్మాండంగా అరేంజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమానికి ఇక్కడ గొప్పతనం ఏంటిదంటే ఒక్కరు కూడా లేవలే, గంటన్నర అయితే. అదే నేను చెప్తా ఉన్నా, నా కొండూరు అంటే దానికి అన్ని ఆదర్శం, అన్నిటికీ ఆదర్శమే. లేకుంటే ఒకళ్ళు అటు చూస్తున్నారు, ఒకళ్ళు ఇటు చూస్తుంటారు. ఎవరు మాట్లాడినా కానీ శ్రద్ధగా ఇంటా ఉన్నారు, నేను చూస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. ర్యాలీ ఇచ్చినప్పుడు మీరు ఒక వైపు ముందు మీద ఉండండి, ఎంత सर्वं श्री सीतारामचंद्र स्वामी देवताय सर्वं श्री सीतारामचंद्र स्वामी देवताय कदमानं भवति यदाय पुरुषेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति धनं धान्यं पशुं संवत्सरं दीर्घमायु వందే మాతరం సుజలా సుఫలా. ఇంకోటి మనకి ప్రోగ్రామ్ సహకరించిన వ్యక్తులు కార్యక్రమాల గురించి యూత్ తరఫున కొద్దిగా మాట్లాడండి అని అన్నారు. యాక్చువల్ మాట్లాడడానికి ఇష్టం లేకుంటే అంటే అప్పటి నుంచి ఉన్నాము అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చెప్పమన్నారు. అంటే వాస్తవానికి అశోక్ అనేది ఒక రిజల్యూషన్ తీసుకొచ్చారు గ్రామంలో. అంటే అందరికీ పవన్ పరిచయం నాకు తెలిసి అందరికీ తెలుసు. ఎందుకంటే రెగ్యులర్ వస్తారు కాబట్టి కొండకు. సో బేసిక్గా జర్నీ అంతే అన్న. పవన్ సంతోష్ ఎప్పుడు కొండకు వస్తారు కాబట్టి అందరినీ కలుస్తారు. సో ఆల్మోస్ట్ ప్రెసెంట్ అయితే నేను సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాను గత 15 yearsగా.
బట్ జర్నీ మాత్రం మన కొండూరు ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఫస్ట్ జాబ్ నేను హైదరాబాద్లో చేశాను. హైదరాబాద్ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి చెన్నై నుంచి యూఎస్కి వెళ్ళి అక్కడ 3 years ఉండి వచ్చాను. మళ్ళీ అక్కడ నుంచి స్విట్జర్లాండ్కి వెళ్ళి అక్కడ నుంచి సో స్విట్జర్లాండ్ ఒక 2-3 months అక్కడ నుండి ఆన్ సైట్ జాబ్ పైన వెళ్ళేసి వచ్చాను. ప్రజెంట్ అయితే యాక్సెంచర్ హైదరాబాద్లో చేస్తున్నాను గత 10 సంవత్సరాలు. సో మన కొండూరు నీళ్ళు అంత పవర్ఫుల్ బేసిక్. లొకేషన్ అయిపోయిన మనకు వచ్చాయి. భరత్ సాగతున్నారండి. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ లో మనం లోకేష్ సహకరిస్తాం. ఆదిత్య అన్న వీళ్ళందరూ ఫ్లెక్సీ విషయంలో సహకరించిన వాళ్ళు. ఆదిత్య, నచ్చల్ల సన్నీ, మోతే వికుల్, ఆసది ప్రమోద్, కొరట్ల సాగర్ తొందరండి. మళ్ళా కొరట్ల సాగర్, కంచు నితిన్ రైనారండి. ప్రోగ్రామ్ సహకరించిన వాళ్ళు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అటు చాలా చిన్నవాడు, పక్కపంచగా ఉంటుండే అప్పుడు ఇప్పుడు దానికంటే కూడా. ఆ టైంలో అందరినీ కూడగట్టుకొని రక్తదాన శిబిరాలు, మనము చలివేంద్రాలు పెట్టుకోవడము, సామాజిక కార్యక్రమాలు, ఎవరికైనా ఇల్లు లేకుంటే ఇల్లు కట్టిద్దామని శ్రమదానం చేస్తూ చిన్న గుర్తించి ఇటువంటి చాలా మంది ఉన్నారు ఇందులో. నాకు తెలిసి మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసారు. పిలవగానే వస్తుండే 50 నుంచి 100 మంది వస్తుండే. అటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా చేసుకుంటూ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఇంతకుముందు చెప్పినట్లు ఆర్థికంగా కాకుండా అందరినీ ఒక ఐక్యమత్యత తీసుకొస్తూ మనం యూత్ని వాయిపూట్ల అంటే ఆంజనేయుని పేరు పెట్టుకొని వాయిపూట్ల యువజన సంఘం అనేది మనం మేళనానికి విచ్చేసినటువంటి గౌరవ అతిథులు ఎమ్మెల్యే గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, గ్రామ ప్రజలందరికీ శుభ సాయంత్రం. మీ గ్రామాన్ని చూస్తే నాకు మంచి ముచ్చట అనిపిస్తుంది. ఎందుకంటే యూనిటీ అంటే ఎట్లుంటుంది అనేది ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు. ఈ ఆత్మీయ సమ్మేళనం ఇంత మంచిగా చేయడం అనేది మంచిగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్ ప్రతి ఊర్లో గుడి ఉండాలి, బడి ఉండాలి అనేది అది మినిమం. ఇట్లా మీరు టెంపుల్స్ పెట్టుకోవడం మంచి నిర్ణయం ఇది. మీరు ఈ యూనిటీ ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నితీష్, రైకాంత్, శివ, రైకాంత్, శివ, అర్థం కాలేదు. మరి సాయి సార్ కొడుకు సంతోషించాలి మనం. ఆయన ఆశీర్వాదంతో ఈరోజు, ఆయన బలంతో, ఆశీర్వాదం కాదు బలంతో ఈరోజు మహాలక్ష్మి మందిరం జరుగుతుంది కాబట్టి ఆయనకు కూడా సన్మానం చేయాలని కోరుతున్నాం. గ్రామస్తుల సహకారానికి తోడు రఘురామ్ భూపాల్ శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఈ మహాలక్ష్మి గుడికి ఈ షేప్ వచ్చిందంటే ఆయన 50 to 60% వెంటబడుతున్నాడు ఆ పని కొరకు. సహకారంతో మనం అన్ని అంటే గవర్నర్ స్థాయిలో కూడా అవార్డు తీసుకున్నాం. అంటే ఈ ఖ్యాతి వచ్చిన తర్వాత మన గ్రామం లోపల అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా మనం ఛాలెంజ్ చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం. అందరిలో కూడా ఉత్సాహం నింపాం. మనం కూడా ఈ కార్యక్రమాలు చేయగలుగుతామా చేయలేమా అనే దాన్ని పోలీస్ స్టాఫ్ అక్కడే పెట్టేసి మనం కూడా అన్నీ చేయగలుగుతాం అనేటటువంటి స్థాయిని, ఆ మనోధైర్యాన్ని మనం కూడగట్టుకొని యువజన సంఘాన్ని గట్టిగా నడిపించినాం. ఎంతో మందికి మనం ఇన్స్పిరేషన్ అయినాం. మన గ్రామంలోకి ఎంతో మంది ఎన్నో యువజన సంఘాలు వచ్చి మనకు విజిట్ చేసిపోతుండే.
బయట కాలేజ్ ప్రోగ్రామ్స్, స్కూల్ ప్రోగ్రామ్స్ ఉంటే కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, ఫారినర్స్ కూడా వచ్చారు. మనకు తెలుసు కొండలు అంత ఆదర్శంగా ఉంటుండే. ఆ విధంగా ఇట్లా వస్తూ ఆ తర్వాత రాజకీయంగా ఎప్పుడైతే స్టెప్ తీసుకున్నామో అప్పుడు గ్రామాన్ని పూర్తి స్థాయిగా అశోక్ సర్పంచ్ అయిన తర్వాత ప్రతి చిన్న మైనర్ వర్క్స్ కూడా మనం చేసుకుంటూ ఈరోజు దాదాపు గ్రామంలో మౌలిక వస్తువులు దాదాపు ఉండే సార్, మాకు ఇబ్బంది లేదు. ఇప్పటికీ ఏదన్నా తక్కువ ఉంది అనేది కూడా ఉంటే కూడా ఇప్పటికీ చేసుకొస్తారు. చిన్న ఒక చిన్న వాళ్ళకు సర్టిఫికేట్ అవసరం ఉంది అనే దగ్గర నుంచి ఏదైనా ఇబ్బందికరమైన విషయం ఎక్కడైనా హాస్పిటల్లోకి పోవాలో తిరగాలంటే కూడా అక్కడే కూడా చేస్తాడు. అటువంటి కార్యక్రమం ఆయన చేస్తుంటే ఆయన ఎంబట కనీసం 20-30 మంది ఎప్పుడు కూడా ఉంటారు. అటువంటి ఐక్యత మా గ్రామంలో ఉంది. అది మా యువత యొక్క స్పెషాలిటీ. ఇక్కడ వాళ్ళ యొక్క గొప్పతనం నిజంగా అందరికీ అది ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా అంటే ఈ రోజు కూడా మేము ఎవరు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఇటువంటివి ఏమీ లేవు. అంటే మేము ముందే అనుకున్నాం మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మన గ్రామానికి ఆహ్వానిద్దామని చాలాసార్లు అనుకున్నాం. మీ టైం సెట్ కాకపోవడం వల్ల మా దృష్టి కొద్ది ఈ రోజు సెట్ అయింది. దానికి చాలా గర్వంగా ఉంది. మీరు మా గ్రామం. ఇంకోటి ఏంటంటే మీరు అంటే ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అంటారు. మీరు మా ఊరు బిడ్డ. మిమ్మల్ని అంటే మీరు ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి ఈరోజు మా గ్రామానికి రావడం అంటే ఒక పండగ వాతావరణం ఉన్నది. ఈరోజు అందరూ 3 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు. ఇక్కడికి వస్తే ఎప్పుడు 10,000 మంది ఉంటారు ఈ ప్లేస్లో. ఎందుకంటే చాలా ఖరాబ్ ఉండే ఇదంతా మనం ఎంత సిటీ చేసుకోవడం, స్టే చేసుకుంటాం, ఇదంతా పెద్ద చేసుకుంటాం మండల గురించి అనేది. కాబట్టి ఇటువంటి చైతన్యం మా గ్రామంలో ఉన్నది. దానికి ఇప్పుడు మన అశోక్ అన్నట్లుగా మనము అంటే ధర్మం వైపు కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం లోపల మీరు పనిచేస్తున్నారు. కాబట్టి మీరు ఏ విధంగా మన గ్రామాన్ని ముందుకు తీసుకోపోదామంటారు చెప్పండి. దాంట్లో మీరు ఆంజనేయులాగా ముంగడిపోతే మేము వృధా భక్తిగా ప్రతిదీ కూడా చేయడానికి మా గ్రామ యువత ముందుగా ముందుకు వస్తుంది. కాబట్టి ఇలా ఈరోజు మాకు ఇంత సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చాలా మందికి చిన్న మా అన్న నంపాల్ సూర్యనారాయణ గారికి మరియు సత్యనారాయణ గారికి మరియు మహేష్ గారికి మరియు చాలామంది ఉద్యోగస్తులు హైదరాబాద్కి వచ్చారు. చాలా నమ్మకం అనిపిస్తుంది. ఎందుకంటే మీరందరికంటే ఎక్కువ నేను ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎంజాయ్ చేస్తున్నాను. చాలా గ్రేట్ అండి ఆమె. ఎందుకంటే అందరం అన్నీ చేస్తాం. ఆ డిపార్ట్మెంట్ ఆమె చేస్తున్న వరకు చూడండి స్పెషలైజేషన్ ఉంటుంది. చాలా గ్రేట్ అది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అలా అంటే ఒక ఇన్స్పిరేషన్ ఎప్పుడైనా మాకు ఏమి వినపడుతుండే అంటే మన ఊళ్ళో ఎడ్లోళ్ళ ఇంట్లోనేమో అందరు చదువుకున్నారు, గన్పల్లో అందరూ వ్యాపారం చేస్తున్నారు. కానీ ఎడ్లోళ్ళ ఇంట్లో మొత్తం చదువుకుని అందరు అమెరికా లేకుంటే డిఏజీ లేరు లేకుంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ ప్రాంతం మొత్తం కూడా చదివి ఈ ప్రాంతంలో ఎక్కడైనా కానీ ఎడ్ల ఫ్యామిలీలో చదువుకున్న పిల్లలు ఉన్నారని చెప్పేసి ఒకటి మనకు వెలికింది 15 గ్రామాలలో. ఇప్పుడు మన ఊర్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి ఒక్కరు చదువుకున్న వాళ్ళు మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారని చాలా సంతోషం వస్తుంది. దాంతోపాటు వ్యవసాయం కూడా ముందుకు ఇప్పటికొద్ది మారింది. కొద్దిగా సెట్ అవుతుంది. కొద్దిగా మీరందరూ కూడా యూనిటీగా ఒక్కటే సీడ్ అయ్యారు. ఏదైనా ఒకటి మన గ్రామానికి అందరూ వస్తారు. మీరొకటి వేస్తే ఏమవుతుందంటే దాంట్లో ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వమే తీసుకోవాలి. ప్రభుత్వం సన్నాలు తీసుకుంటుంది. కాబట్టి అందరూ కూడా ఒకటే వెరైటీ సన్నాలు వేయండి. సన్నాలు వేస్తే వాళ్ళే మన దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు. మంచి పంట పండిస్తే మనకు అందరం కూడా వ్యవసాయం చేస్తాం. మన దగ్గర ఏంటంటే చాలా చిన్న రైతులు మనకు గమనిస్తాం. ఒక అరెకరము, ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు పెద్ద రైతులు లేరు మన గ్రామంలో. కాబట్టి మీరందరూ ఒక యూనిట్గా ఒక సీడ్ అనేది ఒకటే సీడ్ అవుతుంది. దాని నుంచి అయితే బాగుంటుంది. మీకు బాగుంటుంది, తీసుకునేటోడికి బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ గమనించి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి గ్రామంలోకి అయితే మేము వెళ్ళిపోయినాం. కానీ మళ్ళీ మేము కూడా ఇక్కడ వచ్చి ఉండేటట్టు మాకు ఒక వాతావరణం సృష్టిస్తున్నారు. ఇప్పుడు మేము మళ్ళీ తిరిగేసి ఇక్కడ మాకు తెలుసు ఇప్పుడు ఇల్లు పెట్టుకుని ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మళ్ళీ. అక్కడ కూరగాయల వేదలు కూడా వచ్చారు కొంతమంది. ఎందుకు పిలుచుకుంటారు? తొందర వస్తే లోకేష్ మన ఎస్ఐ గారికి కూడా ఎస్ఐ గారు హలో
తీస్తే వీడియో రావచ్చు. ఇక్కడ మూలకుంటే వీళ్ళు మేము వెళ్ళిపోతాం. ఇక పో అరవై ఉండు. అలాగే మా సమస్యలు ఏమైనా ఉంటే మీ దగ్గరికి తీసుకొస్తే పరిష్కరిస్తున్నారు ఆల్రెడీ కొన్ని. అలాంటి సహకారం ఉండాలని మీ గ్రామస్తుడి మా గ్రామస్తుడిగా సపోర్ట్ చేయండి అంతే. మాకే ఇల్లీగల్ గా ఏం అవసరం లేదు. ఒక గ్రామస్తుడి కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రామ ముద్దుబిడ్డ దర్పా సూరన్న గారు ఒక ఎమ్మెల్యేగా అధికారిగా ఇక్కడికి మన గ్రామానికి రావడం అనేది మనకు చాలా ఒక గౌరవంగా మనం ఫీల్ కావాలి. అట్లాంటిదే మన గ్రామం తరఫున గ్రామంలో ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో కూడా లక్ష్మీనారాయణ అనే మా గ్రామంలో ఉన్నటువంటి కమ్మరి ధర్మన్న వాళ్ళ ఇల్లు సరస్వతి పుత్రులు అనే పేరుంది. అంటే మేము చిన్నప్పుడు మేము చదువుకునేవాళ్ళం. అప్పుడు ఏమంటుండంటే ధర్మన్న గారి ఇల్లు సరస్వతి పుత్రులు అని పేరు పడ్డది. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు దాదాపు ఉన్న 4 అన్నదమ్ములు కూడా వాళ్ళ పిల్లలు కూడా అందరూ ఉద్యోగస్తులుగా ఉన్నారు. ఆ సరస్వతి వాళ్ళకి కనికరించింది కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడన్నా కానీ మీరు అందించాలని, అలాగే ఈ రోజు ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం మా గ్రామం తరఫున. అది అన్నగారి ఆశీర్వాదంతోనే తీసుకున్నాము. కట్టండి మేము ఉన్నాము అనే ఆశీర్వాదంతోనే పనికి ముందు పెట్టాము. దానికి తగ్గట్టుగా మేము పని చేశాము. అయితే ఒక చిన్న కోరిక కోరాలని ఉంది. అది ఆల్రెడీ అన్నకు ఇంతకుముందే మేము పర్సనల్ గా చెప్పాము. అది మీ పబ్లిక్ లో చెప్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తరఫు నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఈ కంపౌండ్ వాల్ ఒకటి ఎంపీ గారితో ఇప్పిస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అది మీ దృష్టిలో ఉంటే అది చేస్తారు ఖచ్చితంగా. దాని విషయంలో చెప్పాలనే ఉద్దేశంతోనే మైక్ తీసుకున్నాను. మిగతా ఏం లేదు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్ద మనిషికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మైక్ అందిస్తున్నాను. ఇప్పుడు ఆయన సుదీర్ఘంగా మాట్లాడి మధు సార్ సాయి సార్ హలో వేరే ఫోన్ చేయ కదా మనకు రండి. వేరే ఫోన్ మాతాకి మన నరేష్ కూర్చో. ఒకటి ఏంటంటే ఒక తొందరగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అశోక్ గారు మన ఎమ్మెల్యే గారిని సత్కరిస్తున్నారు. కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నారాయణ గారికి, మన ఎమ్మెల్యే దంపా సూర్యనారాయణ సార్ గారికి, అలాగే వేదికపై కూర్చున్న పెద్దలందరికీ, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొండూరు గ్రామ యూత్ అండ్ అలాగే ఇక్కడ హాజరైన ప్రజలందరికీ శుభ సాయంత్రం. ఈ యొక్క కార్యక్రమానికి అందరినీ ఒక వేదికపై తీసుకొచ్చిన అశోక్ బాబాయ్ గారికి నా యొక్క ధన్యవాదములు. నా పేరు చైతన్య కుమార్, మా నాన్నగారి పేరు లక్ష్మీనారాయణ. నేను మున్సిపల్ డిపార్ట్మెంట్లో సీనియర్ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. అంతక ముందు నేను సాఫ్ట్వేర్లో చేశాను సార్. అమెజాన్లో వర్క్ చేశాను, అలాగే గూగుల్లో కూడా వర్క్ చేశాను. అది చేస్తూనే నేను టీజీపీఎస్సీకి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి నేను టీజీపీఎస్సీలో 1.5 year బ్యాక్ జాబ్ సెక్యూర్ చేసుకున్నాను. అండ్ మా ఇంట్లో మా పెద్దనాన్నగారు టీచర్గా రిటైర్ అయ్యారు. మా అన్నలందరూ కూడా 3 అన్నయ్యలు అందరూ వెల్ సెటిల్డ్, వాళ్ళు కూడా ఎంప్లాయీస్గా ఉన్నారు. అండ్ మా తాత పెద్ద నరసింహు సార్, మంగళి పెద్ద నరసింహు. సో ఇక్కడ అశోక్ బాబాయ్ గారు, మీరు ఏ రోజు మమ్మల్ని ఎలాంటి కార్యక్రమానికి పిలిచినా మేమందరం ముందుంటాం. మీరు ఎలాంటి కార్యక్రమానికి పిలిచి మమ్మల్ని సహాయం అందించమన్నా కానీ మా చేతనైన సహాయం మేము చేయడానికి ప్రతి వేళలో ముందుంటాం. ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా వెనుక నుండి మా యొక్క సహాయ సహకారాలు అందించడానికి ప్రతి క్షణం మేము ముందుండడానికి ప్రయత్నం చేస్తాం. మన గ్రామస్తులందరికీ మన ఎమ్మెల్యే సూర్యనారాయణ సార్ గారే ఆదర్శం, ఆయనే ఒక ఇన్స్పిరేషన్. ఇక్కడ ఉన్న కొండూరు ప్రతి ఒక్క మా డాడీ గారు చెప్పేవాళ్ళు ఎప్పుడు, మన కొండూరు గ్రామంలో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, మనం కూడా ఎంప్లాయీస్ అవ్వాలి.
చాలా మంది గొప్ప స్థాయిలో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారని అందరి పేర్లు ఎప్పుడు నాకు చెప్తూనే ఉంటారు. అది నాకు ఒక ఇన్స్పిరేషన్ సార్. అలాగే మన ఇప్పుడు ఉన్న ప్రజెంట్ యూత్ కూడా వాళ్ళు మన గ్రామ రక్తంలోనే ఉంది. మనం అనుకుంటే ఏ స్థాయికైనా వెళ్ళగలం. దానికి మన యొక్క ముందు ఉన్న ఎమ్మెల్యే సార్ గారే నిదర్శనం. సో గ్రామ యూత్ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు ఈ చిన్న వయసు ఉన్న అందరూ కూడా మంచిగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, అలాగే మన కొండూరుకి ఎప్పుడైతే మన అవసరం పడుతుందో ఎక్కడ ఉన్నా ఏ మూలలో ఉన్నా కూడా మనం వచ్చి మన సహాయ సహకారాలు అందించాలి, ముందుండి నడవాలి. ఎందుకంటే మన గుణం ప్రాతిపదికన విడిపోయినా కానీ అది మన గడప వరకే. మనం ఎక్కడ బయటకు వెళ్ళినా మన యొక్క గుర్తింపు ఏంటి అంటే అది మన ఊరే. సో ఒక ఊరుగా మనం ముందుండి యూనిటీగా ఉండి మనం ఎల్లవేళలా అందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యూత్ సభ్యులకు అలాగే అశోక్ బాబాయ్ గారికి నా యొక్క ధన్యవాదాలు. నేను గత 10-15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మన ఊరు రూపురేఖలు చాలా మార్చారు. రోడ్లు వేయించడం కానీ, డ్రైనేజెస్ కానీ, మన గ్రామ పంచాయతీ బిల్డింగే కానీ చాలా విధంగా ముందుండి యూత్ని చాలా గొప్పగా ముందు నడిపిస్తున్నాడు. మీకు నా ధన్యవాదములు అన్న. అండ్ ఇలాగే ఎప్పుడు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా మేము ముందుండడానికి రెడీ ఉన్నామన్నా. మీరు ఎప్పుడు పిలిచినా మేము వస్తాం. థ్యాంక్ యూ. భారత్ మాతా కీ జై. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి ఒక్కసారి భారత్ మాతా కీ జై శ్రీరామ్. పవన్ ముందుకు రా. ఒక కూర్చుందండి. కూర్చోండమ్మా. దీని తర్వాత మన పంతులు ఇంతకుముందు రిటైర్ అయినప్పుడు చెప్పిన ఖచ్చితంగా ఎమ్మెల్యే సన్మానం చేస్తామని చెప్పాను. శరీరం కళ్ళు దానం చేశాము. ఆ కారణంగా ఇప్పుడు నాకు మాట్లాడే అవకాశం దొరికింది. నేను అశోక్ గారిని అడిగింది ఒకటే, జనంలో అవగాహన కలిగిస్తే వాళ్ళు ఎవరైనా కానీ కళ్ళు దానం ఇస్తారు. మీరు అది కలిగించండి. మీరు చదువుకున్న వాళ్ళు, రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఇలాంటి విషయాల్లో ప్రోత్సహించండి అని చెప్పాను. అందుకని అశోక్ గారు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. సరే, నమస్కారం అండి. పెద్దలకు ధన్యవాదాలు. పిల్లలకు ఆశీర్వాదాలు. ఇలాగ రాజకీయ నాయకులం కాదు. సూర్యనారాయణ అనేది మేము ఎంత చిన్నప్పటి నుంచి అంతా కలిసి పెరిగిన వాళ్ళమే. నన్ను మీరు అందరు గుర్తుపడతారేమో అని అనుకుంటాను, కానీ చెప్తాను. నేను లక్ష్మణరావు గారి కొడుకును.
ఎల్ల లక్ష్మణరావు గారు కొడుకును. నేను ఎందుకంటే ఎక్కమట్టి ఇక్కడ లేవు. నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ ఇంట్లో పెరిగాను. అమ్మమ్మ ఇంట్లో పెరిగిన తర్వాత డైరెక్ట్గా హైదరాబాద్ ఎడ్యుకేషన్కి వెళ్ళాను. ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడే కంప్లీట్ చేసుకున్నాను. అక్కడే రిటైర్ అయిపోయాను. ఈ మధ్యనే ఊరికి వస్తున్నాను నేను. ఎందుకంటే ఊరి మీద ప్రేమతో, ముఖ్యంగా ఊరి మీదకి వచ్చిన తర్వాత ఫస్ట్ మొదలుపెట్టింది మహాలక్ష్మి గుడి పెద్దగా కడదామని చెప్పి. గుడి చిన్నగా ఉంది. చుట్టుపక్కల చూస్తే అశోకవరంలో పెద్ద గుడి ఉంది, శ్రీనగర్లో పెద్ద గుడి ఉంది, ఇక్కడ శాంతినగర్లో కూడా గుడులు ఉన్నాయి. ఈరోజు నా గ్రామంలో, మన గ్రామంలో ఆకులకొండూరు గ్రామంలో మీ అందరికీ అంటే వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు నా గ్రామ ప్రజలతోటి ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేసిన ఈనాటి కార్యక్రమ అధ్యక్షులు, మాజీ సర్పంచ్, ఉత్తమ సర్పంచ్ గ్రహీత అశోక్ గారికి, మరియు వేదిక మీద ఉన్న మాణిక్రావు గారికి, సోదరుడు భూపాల్ గారికి, ధన్పాల్ పరివారం దత్తు చిరంజీవి దత్తు సత్నాయ్ గారికి, మరియు హైదరాబాద్ నుండి నా గ్రామానికి ఈరోజు గ్రామ ప్రజలతోటి ఇంటరాక్షన్ అంటే సమావేశంకు విచ్చేసిన వేదిక మీద ఉన్న ఉద్యోగస్తులకు, మరియు చిన్నారి డాక్టరే ఇప్పుడే చెప్తా ఉన్నది, ఇంకొక 1 year అయితే అయిపోతుంది, మా సన్ రైజ్ హాస్పిటల్ రెడీగా ఉందని చెప్పిన. మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న మరి ఒకసారి నా కొండూరు సోదర సోదరులకు, యువకులకు, చిన్నారులకు నా యొక్క నమస్కారాలు. చాలా ఆనందంగా ఉంది. నిజంగా అశోక్ ఏంటిదంటే నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అడుగుతా ఉన్నాడు. అది సమయం కుదరక ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. ఏంటిదంటే వాసవి మాత జన్మదినం. అదే నేను అమ్మవారి గుళ్ళకి పోయినప్పుడు నేను 19 గుర్తు చేసిన. చాలా విశిష్టమైన రోజు. ఇలా అమ్మవారి దర్శనం కూడా అయింది. ఇందూరులో అంటే నిజామాబాద్ లో 2000 మహిళలతోటి ఊరేగింపు కార్యక్రమము, అమ్మవారికి కన్యకా పరమేశ్వర ఆలయ అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అంటే ఈ కన్యకా పరమేశ్వర జన్మదినము, వాసవి మాత జన్మదినము ఈ సంవత్సరము అఫీషియల్ గా చేయడం కూడా గవర్నమెంట్ ప్రకటించింది, జియో పాస్ చేసింది. అయితే తెలంగాణలో ఏకైక ఆర్యవైశ్య ఎమ్మెల్యే నేను. రవీంద్ర భారతిలో ఇలా అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంది, అమ్మవారి జన్మదినం. నాకు అక్కడి నుంచి పిలుపు వచ్చింది. లేదు ఈరోజు నా గ్రామంలో నాకు కార్యక్రమం ఉందని నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి నుంచి కూడా పిలుపు వచ్చింది, ఆర్మూర్ నుంచి నిర్మల్ నుంచి కూడా పిలుపు వచ్చింది. మీరు అయితే లక్ష్మణ అన్న వచ్చేయండి. మీకు కూడా అన్న అరుణ్ పక్కన అన్న ఫోటో ఫుల్గా ఉందా? మన
అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి సీట్ల మీద కూర్చోండి. సర్వం సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమః. మహాలక్ష్మీ శ్రీమహే విష్ణుపత్ని శ్రీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శతమానం భవతిదాయ పురుషశ్చేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే ధాన్యం పశుపతిప్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. అన్నల పట్ల తొందరండి. తర్వాత పెట్టుకున్నామంటే చాలా రోజుల నుంచి కూడా మన కొండూరులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఒకసారి హనుమాన్ టెంపుల్లో మనము బండలు వేసుకుందామని చూసిన తర్వాత ఆ టెంపుల్లో వెళ్ళిన తర్వాత అంతా గచ్చి ఉంటే బాగా లేకుండా పలిపోయింది. వేసుకుందాము అనుకుంటే చెద్దలు వేసుకుందాం అనుకున్నాం. స్టార్ట్ చేసిన టైంలో ఎట్లా గచ్చు వేసుకుందాం అనుకున్నాం. ఆ టైంలో మన ఎమ్మెల్యే సభ వచ్చిండు. అప్పుడు పంతుల వల్ల వారిని బట్టి వచ్చిండు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే అన్న గచ్చు వేసుకుంటున్నాం అంటే అన్నయ్య మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు అసలు గచ్చులు వేసుకున్నాడు ఏంటి, మొత్తం బండలు కనిపిద్దాం ఏమవుతుందో ఎంత అమౌంట్ కావాలో చెప్పి నేను బండలు మొత్తం కొనిస్తాను మార్బుల్స్ మొత్తం కొనిచ్చిండు. ఆ రోజు తెచ్చిన తర్వాత మనం మార్బుల్ తీసుకుంటాం. ఆ కార్యక్రమం చేసినప్పుడు హనుమాన్ టెంపుల్లో అదంతా యాప్ చెట్లు ఉండే అదంతా బాగా లేకుండే. అసలు ఎట్లా స్టార్ట్ చేస్తాం అనుకున్నా మన డబ్బులు లేకుండే. కానీ గ్రూప్లో మెసేజ్ పెడితే మాకు దాదాపు అన్న మీది కాకుండా 3.5 లక్షలు 4 లక్షల చందలు వచ్చినాయి. అప్పటికప్పుడు ఒక 50,000 తక్కువ పడితే నేను వేరులని తక్కువ పడుతున్నా ఎట్లా అంటే మీరు పెట్టుండ్రి నేను తర్వాత ఎట్లా నేస్తానా పోయి కూర్చున్నా. అప్పటికప్పుడు ఫోన్ చేస్తే 5 నిమిషాల గూగుల్ నాకు కూడా ఉన్నాడు. 5 నిమిషాల దట్ సైడ్ ఫోన్ చేసిన అన్న మీరు ఒక 20,000 కొట్టాలంటే ఏమడగలేదు. ఎందుకంటే అన్నాల గుళ్ళనే అక్కడ కొట్టేసాడు. రైస్ మిల్లో ఫోన్ చేసినా కొట్టేసాడు. మిగతా వాళ్ళని కొట్టేసాడు. అన్న మేము చాలా రోజుల నుంచి కొండూరులో ఏ కార్యక్రమం చేసుకున్నా ఒక్కసారి మేము గ్రూప్లో పెడితే లక్షల డొనేషన్స్ వస్తుంది. ఎందుకు వస్తున్నాయి అంటే మేము యూత్ 2006లో స్టార్ట్ చేసినా గవర్నర్ నుంచి అవార్డు తీసుకున్నాం. ఒక దాదాపు 8 మంది 10 మంది కలెక్టర్లతో అవార్డులు తీసుకున్నాం. దాని తర్వాత నేను మొదటిసారి సర్పంచ్ అయినప్పుడు ఏం చేసినంటే డొనేషన్స్ అనేది చాలా తక్కువ. ఎవరన్నా ఒక 100 రూపాయలు ఇవ్వమంటే కూడా తక్కువ. నేనేం చేసినంటే తక్కువ డొనేషన్ స్టార్ట్ చేసిన. నేను డబ్బులు ఎక్కువ కాకుండా సంఖ్యలు పెంచుకునే ప్రయత్నం చేసిన. ఆ ప్రతిఫలాలు అనేవి ఇప్పుడు వస్తున్నాయి. ఏ చూసినా మాకు చాలా సందర్భాల్లో నరేష్ అన్న కూడా అప్పుడు జాబ్ లేకుండా మా యూత్లో ఉండే, ఇప్పుడు జాబ్ వచ్చింది. అశోక్ మీ కార్యక్రమం చేయాలి ఎంత తక్కువ ఉంటే నాకు అడుగుతుంటాడు. కమరోల పవన్ అసలు ఎప్పుడు చూసినా కూడా ఒకసారి బతుకమ్మ ప్రోగ్రామ్ చేద్దామని చూసినాం. నేను లిమిట్ పెట్టా డబ్బులు నాకు 1000 రూపాయలకు ఎక్కద్దు అన్న. ఆయన చేసిండే నాకు 30,000 కొట్టిండు. 29,000 వాపస్ చేసేసిన. ఒక్కొక్కరు 15,000 కొట్టిండు వాపస్ చేసేసిన. ఎందుకంటే డబ్బులు ముఖ్యం కాదు, మన సంఖ్య ముఖ్యం. ఎక్కువ మంది ఐక్యమత్యంగా ఉంటే తొందరగా పనులు అవుతాయి. అందుకని మన సంఖ్య పెంచుకునే ప్రయత్నం చేసిన ప్రతిసారి. ఇంకోటి ఏంటి, ఈ ప్రోగ్రామ్ మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే మన ఊళ్ళో ఉన్న వాళ్ళు సహకరిస్తేనే ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా గ్రూప్లో మెసేజ్ చూస్తూ సహకరిస్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళు మన గ్రామం యొక్క రుణం తీసుకుంటారు. మనం కూడా వాళ్ళ రుణం తీసుకునేది ఉందని వాళ్ళని ఒకసారి పిలిచినాం. చిన్న చిన్న ఏజ్లో మనం చూస్తున్నాం వ్యవసాయం చేసిన వాళ్ళు ఎంత కమరుల మా అలాగ ఎంత ఒక 5 నిమిషాల దగ్గర పొలం ఉండే వాళ్ళ నాన్న ఏం చేసాడు కూడా గడ్డలు మోపించాడు. వాళ్ళ బరువు తట్టుకోలేక సంతోషాలు ఆయన కూడా గడ్డలు పడేసాడు. కానీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు పవన్ ఒక్కసారి పరిచయం ఉంటుంది. ఒకసారి లేచి వాడి కూర్చో అందరు తెలిసొచ్చు. చాలా మంచి స్థాయిలో ఉన్నాడు హైదరాబాద్లో. ఎప్పుడు పోయినా కూడా అశోక్ రండి రండి అంటాడు. మంచి స్థాయిలో ఉన్నాడు. అదేవిధంగా మన బి సాయిల్ సార్ వాళ్ళ కూతురు ఎప్పుడు చూడలేము మనం చూసిందా, ఆమె ఎంబీబీఎస్ డాక్టర్ చదువుతుంది. ఎప్పుడు చూడలేము ఆమె అట్లా ఎండిఎస్ డెర్మటాలజిస్ట్. ఓకే, మన రాముల్ సార్ కొడుకు కూడా వాళ్ళు కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ కొడుకు ఇక్కడ రోజు ఫోన్ చేయగానే ఆదిలాబాద్ నుంచి వచ్చాడు పవన్. ఒక్కసారి ఆయన కూడా ప్రిన్సిపల్. ఇంకోటి లక్ష్మీనారాయణ వాళ్ళ తమ్ముడు కొడుకు, ఆయన కూడా హైదరాబాద్ నుంచి వచ్చిందా, హైదరాబాద్ నుంచి. వాళ్ళు కూడా చెప్పగానే అన్న ఇట్లా అరుణ్ కూడా వచ్చింది అనమాట. చెప్పగానే వచ్చింది అన్న మీరు ఖచ్చితంగా రావాలండి. చప్పట్లు గట్టిగా ఉంటుంది. వచ్చారు అడిగిన ప్రతి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకోటి అన్న ఇక్కడ కొండూరు పబ్లిక్ చాలా మంచిది అన్న. ఏ కార్యక్రమం చేసినా
ఇట్లా చెప్పగానే జనాలు నాకు వచ్చేస్తారు. ఎందుకు వచ్చేస్తారంటే ప్రతి వ్యక్తికి ఇంటింటికి వాళ్ళది ఏదున్నా సర్వీస్ నేను చేస్తా. స్వచ్ఛందంగా వస్తారు నా విషయంలో. గత సైడ్ అదో జనాలు ఉన్నారంటే నా దానికి జనాలు ఉండకపోవడం అనే మాట అసలే ఉండదని నేను చెప్పిన ఇంతకు ముందు ఒక దగ్గర క్రితం. నా ప్రోగ్రామ్ ఎప్పుడు జరిగినా ఈ 10-15 ఏళ్ళ జనాలు రారు అనే సమస్య అసలే ఉండదు. ఒకవేళ ఎలక్షన్ వచ్చినా కూడా ఉల్టా జనాలే నాకు ఇవ్వాలి, నేను జనాలకి ఇయ్య. డబ్బులు వాళ్ళేదంటే ఖర్చు చేసుకోవాలి, నేను ఖర్చు చేసుకున్నా. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నాం, అంతవరకు మా సర్వీస్ చేస్తున్నాం. ఇంకోటి, మనం మహాలక్ష్మి టెంపుల్ స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గర డబ్బులు లేకుండే. ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా కొద్ది ఇబ్బందికర పరిస్థితుల్లో డబ్బు పరంగా తెలుసు. అప్పుడు కష్టపడడం, ఏదో ఒక విధంగా రిజిస్ట్రేషన్ చేసి మనం అప్పుడు బడ్జెట్ గారి సహకారంతో ఒక 40 లక్షలు తెచ్చుకున్నాము. ఒక్కసారి సూర్యనారాయణ సార్ దగ్గరికి మనం వెళ్ళినాము. వెళ్ళేసి ఏమన్నామంటే ఎలక్షన్ ముందు, అప్పటికి అన్న ఎమ్మెల్యే కాలేడు, అన్న మహాలక్ష్మి టెంపుల్ నిర్మాణం చేస్తా అనుకుంటున్నాం, మీ వంతుగా ఇవ్వాలంటే ఒక 5 లక్షలు ఇస్తా అంటే, అన్న నాకు ఇప్పుడు అదో డబ్బులు, మీరు ఎమ్మెల్యే అవుతారు, అయిన తర్వాతనే అడుగుతున్నా. అప్పటికి మేము అడగామని చెప్పినాం. అప్పుడు కూడా గుర్తుందో మరి నేను అన్నాకంటే సూపర్గా మీకు గుర్తుంది కదా, ఎమ్మెల్యే అయినాక నేను అడగన్నా. కాబట్టి వారు అనుకున్న విధంగా ఎమ్మెల్యే అయ్యారు. దేవుడు అందరికీ కొందరికి డబ్బు ఇస్తాడు, కొందరికి జనాలు ఇస్తాడు. ఇప్పుడు నేనున్నా, నాకు ఎప్పుడు చూసినా జనాలు ఉంటారు, పిల్లగానే వస్తారు. స్టేజ్ మీద కొంతమంది ఉన్నారు జాబర్స్, వాళ్ళందరికీ డబ్బులు ఉంటాయి. కానీ 2 ఇచ్చిన దైవ కృప ఉండాలి. ఆ దైవ కృప సూర్యనారాయణ సైడ్కే ఉంది. అది జనాలు ఉన్నారు, ఇటు డబ్బు ఉంది. లక్ష్మీపుత్రుడు మా భజన సభ ఎప్పుడు లక్ష్మీపుత్రుడు అంటాడు. ఎందుకంటే అసలు అంతాన డబ్బు ఎమ్మెల్యే కాకన్నా ముందు అంతాన డబ్బు ఇచ్చాడు, ఇప్పుడు ఇస్తుంది. అసలు ఒక వ్యక్తికి ఒకసారి ఇస్తుండగానే ఆ మనిషి దగ్గర పోతూనే ఉంటారు, కాదనకుండా ఇస్తారు. అసలు అది ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఏం కథ ఏందో తెలియదు. కానీ ఆయన ఎంత ఖర్చు పెడితే దేవుడు అనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాల్సింది, మనం కూడా సంపాదించిందంట ఒక 10%, 20% ఖర్చు చేస్తే దేవుడు మనకు కూడా ఇస్తాడు. అంతేనా? కాబట్టి మనం కూడా తోచిన కాడికి అందరూ, మన గ్రామస్తులు అయితే తోచిన కాడికి చేస్తున్నారు, అందరూ సహకరిస్తారు. ఇంకోటి, నేను చాలా సందర్భాల్లో నిజామాబాద్లో విన్నా, ఏమంటారంటే ఏ సూర్యనారాయణ డబ్బులు తీసుకోడు అంటే మీకు తీసుకున్నట్టు కావాలా అంటే ఇట్లాంటి ఎత్తులు జనాలు కొంతమంది నస్తాయి కదా, బాధ అనిపిస్తుంది. ఆయనకు డబ్బు అవసరం లేదు, ఎవరి దగ్గర రూపాయి తీసుకోదు. మీరు డబ్బులు తీసుకునే ఎమ్మెల్యేలు కావాలా, డబ్బులు తీసుకునే వాళ్ళు కావాలా, డబ్బులు తీసుకునే వాళ్ళు ఓట్లేస్తారు. కానీ నిజాయితీ పనులకు చాలా కష్టాలు. ఆయన ఎప్పుడైనా డబ్బులు ఆశించదు, ఎప్పుడు చూసినా ఉల్లిస్తూ ఉంటారు. అంటే జనాలు ఏంటంటే డబ్బులు తీసుకునే వాళ్ళు కావాలా మీకు. ఇక్కడికి వచ్చాను నేను, మెయిన్ అదే పర్పస్. రిటైర్ అయిన తర్వాతనే ఒక కార్యక్రమం మొదలు పెట్టుకున్నాను. దానికి ఊర్లో మీటింగ్ పెట్టాను, పెద్దలను ఓకే, ఊర్లో ఉన్న పెద్ద మనుషులను అందరినీ పిలిచాను. అప్పుడు అశోక్ సర్పంచ్గా ఉండే, అశోక్ని కూడా పిలిచాను. అందరినీ పిలిచి మరి ఇట్లా నా ఉద్దేశం అయితే ఇలా ఉంది, గుడి కట్టించాలా, ఎలా చేద్దామని అంటే అందరి సహకారంతో చేద్దామని చెప్పి అందరికి ఇచ్చేసేసి ఊరి వాళ్ళు కూడా చాలామంది సహకారం చేశారు. దీంతో ఫస్ట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ తీసుకుందాము అని అంటే, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ మీరే తీసుకురండి, నేను మాత్రం డబ్బులు జమ చేసిన దాంట్లో నుంచి ₹1 కూడా ఇవ్వనని చెప్పాను. వాళ్ళ వాళ్ళే స్వయంగా ఖర్చు పెట్టి సంవత్సరంన్నర తిరిగి, ముఖ్యంగా తిరిగి మొత్తం అప్పుడు బాధ్యత ఉన్నప్పుడు అనేక మంది మాట్లాడడం జరిగింది కొండూరు గురించి. కొండూరు మట్టి, కొండూరు నీళ్ళు ఎటువంటిదంటే, ప్రజలు మంచి మనసున్న మనుషులు, నిస్వార్థమైన మనుషులు, ఒక వ్యక్తి అభివృద్ధి చెందితే సంతోషపడే వ్యక్తులు, ఒకరికొకరు సహకారం చేసే వ్యక్తులు. 5% 10% ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, మన కుటుంబంలో ఉండొచ్చు, అది పెద్ద లెక్క కాదు. కానీ చాలా సౌమ్యులు. ఈ గడ్డ నుంచి వెళ్ళిన మన బాలన్న రండి, సాగర్ సోదరి మనకి సన్మానం చేయడానికి రండి. అంటే ఆడవాళ్ళకు మీరే బి సాయిలన్న, ఎస్ఆర్ సంతోష్, మన కమ్మరోళ్ళ ఈ చైతన్య, పవన్ సన్మానించాలని కోరుకుంటున్నాం. కూర్చోండి.
ఇంకెవరైనా మర్చిపోయిందో గుర్తు చేయాలి, ఎందుకంటే గుర్తుండే నాకైతే ఇద్దరు గుర్తుంది. గంగేశ్వర సార్ దానికి అయితే అప్పుడు సార్ వచ్చిండు. ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి, కేంద్ర మంత్రి స్థాయికి వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకు అంటే బీజేపీ లేకపోతే మన మనుగడ లేదు, మన జీవించలేము, మన బతుకు లేదు. సెంట్రల్ నుంచి వచ్చేవాడు, నేను సర్పంచ్గా ఉన్నా చెప్తున్నా, సెంట్రల్ నుంచి గ్రామంలో రోడ్డు పోయాలన్నా ఏం చేయాలన్నా కూడా సెంట్రల్ ఫండ్స్ వస్తాయి. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే నుంచి రూపాయి రాలే, ప్రతిదీ సెంట్రల్ ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. నరేంద్ర మోడీ పుణ్యాన ఈరోజు మనమందరం బతుకుతున్నాము. మా దైవాంశ నరేంద్ర మోడీ లేకపోతే మన జీవితం లేదు. పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎట్లుండే తెలుసా, మన వాళ్ళు ఆడవాళ్ళు రోడ్డు మీద నడిస్తే కూడా ఎత్తుకుపోయే పరిస్థితి ఉండే, ఘోరాతిఘోరమైన పరిస్థితి ఉండే. ఎందుకు? మన లోపల ఐకమత్యం లేదు, ఐకమత్యం లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తుంటారంటే అంత దౌర్జన్యం చేస్తున్నారు, రోడ్ల మీద తలకాయలు కొడుతున్నారు. దీనికి అందరికీ కారణం ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ లేకపోవడము. ఈరోజు ఎగ్జిట్ పోల్ల పశ్చిమ బెంగాల్లో బీజేపీ వస్తుందని చెప్పారు, అంటే 100% వస్తుంది. దేశం మొత్తం ఒక యోగి ఉన్నాడు, మన అస్సాం సీఎం ఉన్నాడు, అందరు కట్టా తయారవుతారు. దేశం ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్తుంది, ఇంకోటి ఏంటంటే అన్న మాకు మా పిల్లలు ప్రతి ప్రోగ్రాం కూడా చాలా వరకు సహకరిస్తారన్న. ఈ ప్రోగ్రాంలో చాలా మంది, ఒక 50 మంది, నాకు నేను ఏ ప్రోగ్రాం పెట్టినా నాకు ఒక 50 మంది సహకరిస్తారు ప్రతి ప్రోగ్రాంకు. వాళ్ళది ఒక కోరిక ఉందన్న, వాళ్ళు ఏమన్నారంటే ఎమ్మెల్యే సభ కోసం శివాజీ విగ్రహం అడగండి అన్నాడు. నేను అన్నా మనం అడిగే ముందు మన కొద్దిగా ఉండాలి, లేకపోతే అడగలేం కదా. మీరు దిమ్మే కట్టుకోండి, మంచిగా స్థాయి చేయండి, స్థాయి చేసిన తర్వాత ఖచ్చితంగా అన్న ఇవ్వడు అనేది లేదు, ఖచ్చితంగా ఇస్తారు. ఇంకోటి ఏంటంటే అన్న మాకు చాలా రోజుల నుంచి ఒకటి ఉందన్న, ఏమనుకున్నామంటే శివాలయం కావాలని చాలా మంది అడుగుతుండన్న. దానికోసం కాంట్రిబ్యూషన్ అమౌంట్ నేను ఒక 5-6 లక్షలు, మన డోనర్స్ ఉన్నారు, చెప్పగానే ఒక 5-6 లక్షలు అయితే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. 5-6 లక్షలు ఇస్తారు, ఎక్కువ అవుతుందన్న. మీరు కూడా ఎంత ఇస్తారో ఇచ్చేసి మనం ఒకటి ఎండోమెంట్లో, మీ ఆలోచన ఎట్లుంటుందన్న, ఎండోమెంట్ అంటే ఎండోమెంట్ పెడదాం, ఏదో డైరెక్ట్గా కడదామంటే డైరెక్ట్గా కడదామన్నా. అది మీ ఆలోచన, మీరు ఎట్లా అంటే అట్లా తీరం, ఇప్పుడే కాదు ఇంకొక రోజులైనా పర్వాలేదు. అదొక కోరిక ఉందన్న, ఖచ్చితంగా అదొకటి చేద్దాము. మీరు ఒకసారి అన్నారన్న, ఏమనంటే మా పెద్దల పేరు మీద అశోక్ ఏదన్నా జాగా చూడండి, మనం ఏదైనా పెద్దది కట్టిద్దామన్నారు. అది మాకు అర్థం, ఎందుకంటే మీ డబ్బులు మేము వృధా తలుచుకోలేదు, ప్రతిదీ కూడా దైవ కార్యానికి వాడాలనుకుంటున్నాం. ఎందుకంటే మా ఊళ్ళే అన్నీ వేసుకున్నాం, రోడ్లు ఉన్నాయి, కేజీబీ బిల్డింగ్ 3.5-4 కోట్లతో కట్టుకున్నాం, ఇక్కడ చెక్ డ్యామ్ ఉంది, చెరువులు మంచిగా వేసుకున్నాం, డ్రైనేజీలు మంచిగా వేసుకున్నాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు చేసుకున్నాం, ప్రతిదీ ఉందన్న. ఒక శివాలయం తప్ప మేము గుడిని శాంక్షన్ చేయిస్తే కూడా ఇప్పుడు మనకు డబ్బులు అవసరం. ఎందుకంటే గుడి అసలు ముఖ్యంగా హైట్ చాలా తక్కువ శాంక్షన్ చేసింది గవర్నమెంట్. అయితే మేమందరం ఊరు వాళ్ళు పెద్ద మనుషులు ఏమనుకున్నామంటే గుడి అనేది పెద్ద హైట్ మీద ఉండాలా, హైట్ మీద ఉంటే బాగుంటుంది, మళ్ళీ లేకపోతే చిన్న కిందకైతే కనపడదు అన్న ఉద్దేశంతో ఒక నిజామాబాద్లో ఒక 10 గుళ్ళు తిరిగొచ్చాను మేము అందరం కలిసి పెద్ద మనుషులం. తిరిగి వచ్చిన తర్వాత దీన్ని మనం పెద్ద హైట్ మీద కడితే బాగుంటుంది అంటుంది హైట్ పెంచుకున్నాం. అసలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది 1.5 feet హైట్ కింద నుంచి, మేము దీన్ని 6 feet పెంచుకున్నాం. అట్లనే మెట్లు శాంక్షన్ అయింది, మొత్తం 4 మెట్లే, ఇప్పుడు 13-14 మెట్లు వచ్చినాయి. దానికి ఈ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అంతా మనం పెట్టుకోవాలి. కొందరు అంటున్నారు గ్రామంలో మరి కాంట్రాక్టర్ ఉన్నారు కదా, కాంట్రాక్టరే కడతారు కదా, మీకెందుకు డబ్బులు అని అట్లా కూడా అంటున్నారు. అంటే దాన్ని విడమంచి చెప్పడానికి వరకు మీకు నేను చెప్పేది ఏంటంటే అదే, గుడిని మనం పెంచుకున్నాం. గవర్నమెంట్ శాంక్షన్ చేసింది తక్కువ హైటు, తక్కువ వెడల్పు అన్ని తక్కువ. మన పైసలు డబ్బులు పెట్టి హైట్ పెంచుకున్నాము, వెడల్పు చేసుకున్నాము మనం. కాబట్టి దాని వరకు మనకు డబ్బులు అవసరం వస్తున్నాయి. అందుకొరకే డబ్బుల గురించి నేను అడిగేది ఎవరంటే, మన ఊరి వాళ్ళు బాగానే చేశారు, కానీ ఇంకా చాలా అవసరం వస్తాయి డబ్బులు. కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి, మళ్ళీ ముందట ఇవన్నీ రాళ్ళు బరవాలి, అక్కడి నుంచి మెయిన్ దాకా ఇంకా చాలా పంచవర్ష ప్రణాళిక ఉంది. దానికి వచ్చినట్టు డబ్బులు చేసుకుంటాము. పెద్దలు కూడా అందరు సహకరిస్తే కూడా బాగుంటుంది. దీనికి ఇంతమంది కూడా మన పిల్లలందరూ హైదరాబాద్ అక్కడ కూడా ఉద్యోగాలు చేస్తున్నట్టు చాలా సంతోషం. వీళ్ళందరినీ చూస్తుంటే సంతోషం ఇస్తుంది నాకు. ఎందుకంటే మా జనరేషన్లో మేము మంగళూరు పిల్లల కమ్మరుడు వీళ్ళే గవర్నమెంట్ ఉద్యోగస్తులు.
ఇప్పుడు దాదాపు చాలా మంది కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు చాలా సంతోషం. ఆ అమ్మాయి డాక్టర్ అయింది, అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, చాలా సంతోషంతో చూస్తుంటే. అదేవిధంగా వీళ్ళ ఇన్స్పిరేషన్తో మన గ్రామంలో ఇంకా చాలా మంది చదువుకోవాలి. ఎందుకంటే చదువే ముఖ్యం, చదువు లేకుండా ఏది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు చదువులో ఫస్ట్ ఉంటే మిగతా అన్ని పనులు చేయొచ్చు. కాబట్టి ముఖ్యంగా గ్రామంలో చదువుకునే వాళ్ళకు, ఎవరైనా చదువుకునే వాళ్ళకు మాలాంటి వాళ్ళు మీకు ఏమైనా ప్రోత్సాహం కావాలంటే కూడా తప్పకుండా ఇస్తాం. కానీ చదువు ముందు బాగా చదువుకోవాలి, బాగా డెవలప్ కావాలి. మా ఫ్యామిలీలో ఇప్పుడు నా తరం వాళ్ళందరూ ఎంప్లాయీస్, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే నా తరం వాళ్ళు. ఇప్పుడు మా పిల్లలు ఒక్కళ్ళు కూడా ఇక్కడ లేరు, అందరూ యుఎస్, లండన్, ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఇక్కడ లేరు. ఈ సోదరు కూడా చెప్పారు, నా కొండూరు మట్టి అటువంటిది, గాలి అటువంటిది, నీళ్ళు అటువంటిది చెప్తాను. దానికి నిదర్శనం మన తత్వాల కుటుంబం కూడా. ఈరోజు ఇక్కడ నుంచి వెళ్తే అక్క ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనోళ్ళే ఈ గురువారం రోజు సాయంత్రం ఇదే టైంకు మన సాయంత్రం కూతురు అక్కడ కూడా రావాల్సి కూర్చోబోదు, అక్కడ కూడా ఇట్లా రావాల్సి అనుకుంటున్నాము. వారితో పాటు కే చైతన్య పవన్, మన మంగళూరుల రాము సార్ కొడుకు పవన్, చైతన్య లక్ష్మీనారాయణ సార్ కొడుకు అన్న. ఎంత నుంచి ఖాళీ కూర్చో ప్రమాద్ రండి కదా, చెప్పండి. నా రెండు ఈ ముందుకు రండి. అశోక్ మీరు ఒక వేయగలండి, ఎంత నుంచి సమానం కదా. ఇంకోటి ఏంటంటే మేము ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఈ టెంపుల్లకు చైర్మన్గా మిమ్మల్ని అనుకుంటున్నాం. కొండూరు గ్రామంలో మహాలక్ష్మి టెంపుల్, హనుమాన్ టెంపుల్, నలవశవ టెంపుల్, నెక్స్ట్ శివాలయం, వీటికి అందరికీ శాశ్వతమైన చైర్మన్గా మీరుంటే మేము డబ్బులు ఎప్పుడు డొనేట్ చేస్తూ ఉంటాం. కార్యక్రమం ఎట్లా చేయాలన్నా సజావుగా వేసుకుంటామన్నా. అదొకటి ఉంది. మా మహిళలు ఒకసారి చిన్న ఒక కోరిక పెద్దది కాదన్నా, అది మాతో కూడా అయిపోతుంది. పంచమి రోజు పాలు ఏదైనా పుట్ట దొరుకుతూనే ఉంటారు. ఇప్పుడు ఏంటంటే దానికి ఒక పుట్ట కట్టి పాము దాని విగ్రహం పెట్టండి అనేది ఒకటి, అంతేనా? ఉంది కదా, ఉందా? అదే అడగలదా? ఓకేనా? అది 1,00,000 2 లక్షలు అయిపోవచ్చు. అదొకటి చేస్తున్నామన్నా. హైదరాబాద్ నుంచి మనకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, అందరు కూడా పరిచయ కార్యక్రమాలు దాదాపు అయిపోయినాయి. ఒక్కొక్కరు పిలిచిన తర్వాత ఒక్కొక్కరు కూడా మాట్లాడతారు. మాట్లాడి వాళ్ళు ముందు ఎట్లుండే, వాళ్ళ జీవితం ఎట్లా, ఇది గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో పెట్టినాము అంతే. ఒక మీటింగ్ లాగా కాకుండా గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో పెట్టినాము. వారు కూడా పరిచయం, ఎవరు మాట్లాడలేను వాళ్ళ పొజిషన్ చెప్తారు. ఇంతకుముందు నేను ఈ పని చేస్తుంటే, మా నాన్నకి ఇది చేస్తుండే, ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను, మాట్లాడని వాళ్ళు అట్లా చెప్పినా కూడా పర్వాలేదు. ఓకేనా? తర్వాత లాస్ట్కు మన అన్న మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బాగమూల రోజారాణి. మా నాన్నగారి పేరు బాగమూల సాయి, పోలీస్ డిపార్ట్మెంట్. నా బాగమూల వరప్రసాద్ హెల్త్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నారు. మేము కూడా ఇదే గ్రామం నుంచి వచ్చాము. అంటే ఎప్పుడు ఏది ఉన్నా కూడా మేము లైక్ ఏది సాధించినా ఏది ఉన్నా మా డాడీ ఏంటంటే ఫస్ట్ ఊరికి రావాలి, ఊళ్ళో ఉన్న వాళ్ళని కలవాలి అన్న థాట్ ఉంటుంది మా డాడీకి ఎప్పుడు కూడా. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మా బాడీ ఒక ఇన్స్పిరేషన్, ఒక సంతోషం, ఒక ఆనందం కలుగుతుంది. ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది నిజంగా మీ అందరితోటి కలయిక చాలా నేను మర్చిపోలేను. భవిష్యత్తులో నేను సుమారు 27 సంవత్సరాల నుండి మా అమ్మ 1999లో చనిపోయిన తర్వాత ట్రస్ట్ ఏర్పాటు చేసిన. ఆ ట్రస్ట్ ఇప్పుడు 27 సంవత్సరాలు నడుస్తూ ఉంది. ఈ రోజు వరకు నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు కాదనకుండా ఈరోజు 27 సంవత్సరాల నుండి నేను ముందుకు సాగుతున్నా అంటే అది అమ్మవారి ఆశీర్వాదమే, మా కొండూరు ప్రజల ఆశీర్వాదము మరియు నా హిందూ ప్రజల ఆశీర్వాదం నేను తెలియజేస్తాను. అంటే దీనికి ఒక చిన్నగా ఉదాహరణ చెప్తా. నాకు
నేను 1985 నుంచి విశ్వ హిందూ పరిషత్లో రాజకీయంలో 2014 వచ్చే వరకు విశ్వ హిందూ పరిషత్లో 29 సంవత్సరాలు పనిచేసిన. ఒక మామూలు కార్యకర్తగా, జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా విశ్వ హిందూ పరిషత్లో నేను పనిచేసి విశ్వ హిందూ పరిషత్లో మనకు తెలుసు ఇవాళ రథయాత్ర కానీ, అయోధ్య రామ మందిరం కోసం బాబ్రీ మసీద్ కూల్చడం కానీ ఇదంతా కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగింది, మనందరికీ తెలుసు. అప్పుడు 1990లో మన దగ్గరికి వెళ్ళి కూడా రూపాయి పావుల ఇటుకెళ్ళి కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అటువంటి విశ్వ హిందూ పరిషత్ నుంచి వచ్చి, అంటే అది కూడా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థనే. మనిషి ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకోపోదు, మంచి చెడు తప్ప ఏం లేదు. భగవంతుడు మనిషికి అవకాశం ఇచ్చిండు, ఇతరులకు సహకారం చేయండి, మీ గ్రామానికి చేయండి, మీ బంధువులకు చేయండి, తోడున్న వాళ్ళకి చేయండి, దేశానికి చేయండి. ఇది కేవలం మనుషులకే జ్ఞానం ఇచ్చిండు. కనుక ఇక్కడ ఉన్న గ్రామ ప్రజల ఆలోచనలు కూడా చాలా మంది చాలా సంతోషం. ఎందుకంటే నేను చూస్తూ ఉంటా అశోక్ పట్టుదల. ఆయన నేను 10 సంవత్సరాల క్రితం అశోక్ మ్యారేజ్ అయిపోయింది వచ్చిన అందరూ అసలు నాకు తక్కువ పరిచయం. అప్పటికి నాతో ఉన్న వాళ్ళు కూడా భాజపా వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తున్నారు అశోక్ మన కొండూరు అశోక్ పెళ్లి ఉంది, మున్నూరు కాపు సంఘం దుబ్బలైంది. నాకు బాధ్యత గౌరవం కూడా ఫోన్ చేసేది, ఎందుకంటే ఆయనకు మా కుటుంబం బాగా రిలేషన్ ఉంది. సత్యనారాయణ మా సోదరుడు చెప్పిండు, అంటే అందరూ అశోక్ అశోక్ అంటున్నారు. ఏంటిగా నేను కూడా పోయినా, నాకు పిలుపుందా లేదో తెలియదు కానీ నేనైతే వచ్చిన. అయితే ఆయన ఎప్పుడు ఒకటే కాన్సెప్ట్, ఆయన పట్టుదల, మంచి చేయాలి, సహాయం చేయాలి, సహకారం చేయాలి, అభివృద్ధి చేయాలి. ఆయన ఒక ఇన్స్పిరేషన్, కొండూరు గ్రామ యూత్ ఒక ఇన్స్పిరేషన్. ఈరోజు మా సోదరిమణి వాళ్ళ బంధువు అమ్మన ఇవాళ ఐ డొనేషన్ చేసిందంటే నిజంగా ఇదే చెప్తా ఉన్నా, ఈ గ్రామంలో ఉన్న గొప్పతనమే అది. ఏదో చేయాలని తప్పన, గ్రామానికి అభివృద్ధి చేయాలి. ఇక నేనైతే ఎక్కడెక్కడో చేస్తూ ఉంటా. అశోక్ మీరు ఏదైనా ప్రాజెక్టు చేయండి, శివాలయం కానీ ఇది కూడా మొత్తం అయితే పూర్తి చేయండి, ఎందుకంటే ఇన్కంప్లీట్ ఉండద్దు. దానికైతే కాంపౌండ్ వాళ్ళు మీరు ఇంతకుముందు కూడా చెప్పినా మీరు లెటర్ రెడీ ఉంచండి, నేను కాల్ చేస్తాం ఐపీ గారు వచ్చినప్పుడు. మీరు తప్పకుండా ఫండ్ ఇప్పించే బాధ్యత నాది. ఎంత అనేది నేను చెప్పగానే అందరికీ తెలుస్తాను. ఎమ్మెల్యే ఫండ్ వస్తే నేను ఇప్పుడే డిక్లేర్ చేస్తుంది. నా సొంతగా ఎమ్మెల్యే ఫండ్ ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యేగా, 1 రూపాయి కూడా రాలేదు. ప్రభుత్వ పరిస్థితి ఏంటిదో చాలా మంది ఇక్కడ తెలుసు, అందరూ చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఇక్కడ. తప్పకుండా నా ట్రస్ట్ ద్వారా ఏదైతే దీనికి నేను 5 లక్షల రూపాయలు ఇస్తానో దంపా లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ఆలయానికి నేను 5 లక్షల రూపాయలు ఇస్తానని మీ అందరు కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఏ మంచి కార్యక్రమం అయినా శివాలయం కానీ ఏదైనా తలపెట్టండి, ఒక గ్రూప్ తయారు చేస్తారు. మీకు అందరూ తెలుసు ఎవరైతే లైఫ్ మైండెడ్ ఉన్నారో ఈ అనేక చోట్ల. నేను కూడా వాళ్ళతోటి అంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి కానీ ఇంకా ఎక్కడ ఉన్నా కానీ నేను మీతోటి నా వంతు సహకారం చేస్తూ మీరు తలపెట్టిన కార్యక్రమానికి ఫండ్ రైజింగ్ గురించి నేను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతా కావాలంటే. ఇదొకటే కాదు, అద్భుతమైన శివాలయం మొదటి డిజైన్ చేసుకోండి, ప్లేస్ ఏంటిది ఏం కదా డిజైన్ చేసిన తర్వాత నా దగ్గర రాండి, ఒక ప్లాన్ చేద్దాం దాని గురించి. అదేవిధంగా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మన కొండూరు గురించి నేను సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు కూడా ముందుంటా అని. మీకు ఏ ఆపద వచ్చినా కానీ అనేక మంది వస్తూ ఉంటారు, చిన్న చిన్న ఏ ఇష్యూ ఉన్నా కానీ గ్రామానికి సంబంధించింది మీ పర్సనల్ ఇష్యూ ఏది ఉన్నా కానీ నా దగ్గరికి రాండి. అదేవిధంగా ఇంకా హెల్త్ విషయంలో కానీ ఎల్ఓసీలో అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు పెద్ద బీమార్ అంటే మేము చిన్నప్పుడు చూస్తే హార్ట్ అటాక్ ఒకటే, ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ పొల్యూషన్, మనం పీల్చే గాలి పొల్యూషన్, తాగేది మనం చూస్తున్నాం. గత నెల రోజుల నుండి ఏదైతే కల్తీని పేపర్లో చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. పన్నీర్ కల్తీ, నెయ్యి కల్తీ, పాలు కల్తీ, ఏది బటర్ కల్తీ, ఏది చూస్తే అది కల్తీమయం అయిపోయింది. అందుకే బాయిలో అవలీగాలు గట్టిగా ఉన్నారంటే
అమ్మ మేము మీ అంత అంటే మేము కొద్దిగా అంత అంటున్నాం, రాబోయే తరం అది కూడా లేదు, అంత కంటిమై. కనుక మీరు ఒక అంటే స్వంతగా కూరగాయలు కూడా పండుతాయి ఇక్కడ, పండించండి. ఎందుకంటే కేవలం వరి అనే కాకుండా మంచి ఆదాయం ఉన్న పంటలు కూడా ఇలా చాలా ఉన్నాయి. ఎడ్యుకేట్ కాండి, దానికి ఏదైనా సహాయ సహకారాలు అనుకుంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి కూడా మీకు నేను కల్పిస్తా. అదేవిధంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ నా దగ్గరికి రావాలని. ముఖ్యంగా చాలామందికి అవేర్నెస్ ఉండదు, అంటే తొందరపాట్లో ఏదైనా మనకు చిన్న చిక్క అంటే ఏదైనా బీమార్ కాగానే ఆర్థికంగా అంటే పేదల గురించి చెప్తా ఉన్నా. సివిల్ హాస్పిటల్ పోండి, సివిల్ హాస్పిటల్ కూడా మంచి ట్రీట్మెంట్ అవుతుంది. దానికి చాలామంది భయపడతారు సివిల్ హాస్పిటల్ పోవాలంటే. నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఒక కౌంటర్ ఉంటుంది ఎప్పుడు కూడా, పొద్దున 9:30 నుంచి రాత్రి 10 వరకు. ఖాళీ హెల్పింగ్ కౌంటర్ అది, దానికి ఏదైనా అవసరం అనుకుంటే. అదేవిధంగా హైదరాబాద్లో ట్రీట్మెంట్ అనుకుంటే మీకు చాలామంది తెలుసు. మన సాయి సార్ కూతురుకు రోజారాణి గారికి హైదరాబాద్ నుంచి వచ్చిన